ముంజా. ఈ ముంజా మూవీ జస్ట్ 30 crores వచ్చి 130 crores కలెక్ట్ చేసిందంటే ఇది మామూలు విషయం కాదు. ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ హిందీలోనే ఇంగ్లీష్ సబ్ టైటిల్తో స్ట్రీమ్ అవుతుంది. అసలు ఈ మూవీని తెలుగులో ఎందుకు డబ్బింగ్ చేయలేదో తెలియదు భయ్య. ఈ మూవీని థియేటర్లో ఎలాగో తెలుగులో చేయలేదు, ఓటీటీలోకైనా తెలుగులో చేయాల్సింది. అసలు ఈ మూవీలో స్టార్టింగ్ పోర్షన్స్ అండ్ ఎండింగ్లో ఒక 30 minutes అయితే చాలా బాగుంది. మధ్య మధ్యలో వచ్చే హారర్ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ ఒక లెవెల్ అయితే విఎఫ్ఎక్స్ అయితే వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఈ రీసెంట్ టైంలో ద బెస్ట్ మూవీ అని కూడా ఇదే అని చెప్పొచ్చు. ఈ మూవీలో స్టార్టింగ్లో ఒక నానమ్మ రోల్తో ఒక ఎమోషనల్ సీన్ కూడా ఉంటుంది. హీరోయిన్ కొన్ని చోట్ల ఎక్స్పోజింగ్ ఇస్తుంది, అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. చిన్నపిల్లలని బూచోడు వస్తున్నాడు అన్నం తినాలి లేకపోతే బూచోడు ఎత్తుకుపోతాడు అని చెప్తారు కదా, సేమ్ అదే టైప్లో ఉంటుంది ఈ మూవీ కూడా. అసలు మనం ఫస్ట్ బేసిక్ స్టోరీ లైన్లోకి వచ్చేస్తే, ఆ కాలంలో మరాఠీ వాళ్ళకి హెడ్ షేప్ చైర్మన్ చేసుకునే వాళ్ళకి 10 ఏళ్ల లోపు చనిపోతే వాళ్ళని ముంజా అనే పేరుతోని పిలుస్తారు. అదే ఒక బ్రహ్మ రాక్షసుడుగా మారుతాడని చెప్తారు. అయితే మూవీ స్టార్టింగ్ లో ఒక పర్సన్ కి ఇలాగే అవుతుంది. దాని తర్వాత మూవీలో ఏం జరిగింది అనేదే స్టోరీ లైన్. ఈ మూవీకి ప్లస్ పాయింట్ చెప్పాలి అంటే ఒకటి మాత్రం బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బెస్ట్ అని చెప్పొచ్చు. విఎఫ్ఎక్స్ ఇంకా ముంజాతో పాటుగా వేరే వేరే యాక్టర్స్ ఇంట్రడక్షన్ ఇస్తారు, అది మాత్రం అసలు మామూలుగా ఉండదు భయ్య. ఈ మూవీకి మైనస్ పాయింట్ ఏంటిదంటే స్టోరీ కొంచెం స్పీడ్గా చెప్పుంటే బాగుండేదని నా ఒపీనియన్. ఎప్పుడు పడితే అప్పుడు ముంజా రావడం. సెకండ్ హాఫ్లోకి అయితే ఈ ముంజా అయితే చాలా కామ్ అయిపోతుంది. అసలు సెకండ్ హాఫ్లో ఈ ముంజా కామ్ ఎందుకు అయ్యిందని చాలా మందికి డౌట్ అయితే చాలానే వస్తూ ఉంటాయి. సత్యరాజ్ గారు చెప్పిన కొన్ని మాటలు నెక్స్ట్ పార్ట్లోనే వస్తాయి అనుకుంటా. ఓవరాల్గా ఈ మూవీ మాత్రం మీరు చూడొచ్చు భయ్య. ఓటీటీలోకి అయితే తప్పకుండా చూసేయండి, డాటా కూడా అంత వేస్ట్ కాదు, చాలా మంచిగా ఉంటుంది ఈ మూవీ. ఈ మూవీకి బేడియా మూవీకి ఒక లాస్ట్ ఒక కనెక్షన్ ఇచ్చారు, చూసారా? అది మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 5/4 బనానాస్. ఈ మూవీని మీరు చూసుంటే మీరు ఎంత ఇస్తారో కామెంట్లో పెట్టేసేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ గోలు భాయ్ SNR. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.